2026 టీ20 వరల్డ్ కప్‌లో మొదటి అప్సెట్ అయితే వచ్చేసింది. మొదటి మ్యాచే నెదర్లాండ్స్‌కి, పాకిస్తాన్‌కి జరగ్గా పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్ గెలిచేస్తుందేమో అనుకున్నాం. కానీ అదైతే అవ్వలేదు. నేపాల్ ఇంగ్లాండ్‌పై గెలుస్తుందేమో అనుకున్నాం. అది కూడా అవ్వలేదు. ఇంకా సౌత్ ఆఫ్రికాకి, ఆఫ్ఘనిస్తాన్‌కి జరిగిన మ్యాచ్ అయితే అబ్సల్యూట్ సినిమా అనే చెప్పొచ్చు. 2 సూపర్ ఓవర్లు జరగ్గా చివరికి సౌత్ ఆఫ్రికా అయితే గట్టెక్కేసింది. ఇంకా చివరికి జింబాబ్వే ఆస్ట్రేలియాపై రెండోసారి టీ20 వరల్డ్ కప్స్‌లో గెలిచి ఈ వరల్డ్ కప్‌లో మొదటి అప్సెట్ అయితే నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లోకి వెళ్తే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన జింబాబ్వేకి వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారనే చెప్పొచ్చు. శ్రీలంకన్ కండిషన్స్‌లో ఎలా ఆడాలో కూడా అందరికీ చూపించారు. వాళ్ళ ఓపెనర్స్ బ్రయాన్ బెన్నెట్, మరుమని ఇద్దరు కూడా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 47 పరుగులే స్కోర్ చేసినప్పటికీ వీళ్ళు ఎక్కడా తడబడలేదు. అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ అయితే 61 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆ టీమ్‌కి బ్రేక్ త్రూ అందించగా మరుమని 35 పరుగుల దగ్గర ఔట్ అయి వెనుదిరిగాడు. మళ్ళా క్రీజ్‌లో సెట్ అయ్యి ఉన్న బెన్నెట్, రేయాన్ బరల్‌తో కలిసి ఈసారి 70 పరుగులు పార్ట్నర్‌షిప్ చేశాడు. ఈ పార్ట్నర్‌షిప్‌లో చూస్తే బౌండరీస్ లేవు. గ్యాప్స్‌లో బాల్ ప్లేస్ చేసి డబుల్స్ తీశారు. ఈ పార్ట్నర్‌షిప్‌లో అయితే 8 డబుల్స్ ఉన్నాయి. 16వ ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ వేసిన బౌన్సర్‌కి రేయాన్ బరల్ 35 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. చివర్లో జింబాబ్వే కెప్టెన్ అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు ఆ టీంకి. కేవలం 13 బంతుల్లోనే 25 పరుగులు స్కోర్ చేసి తన టీమ్ స్కోర్‌ని 169 పరుగులకు తీసుకెళ్లాడు. అసలు ఈ ఇన్నింగ్స్‌లో చూస్తే జింబాబ్వే బ్యాటర్స్ ఒక్కటే 6 కొట్టినప్పటికీ, అది ఇన్నింగ్స్ చివరి బంతిలో స్కోర్ చేశారు. అయితే 4 మాత్రం 20 కొట్టారు. కానీ ఈ ఇన్నింగ్స్‌లో మనం చూస్తే జింబాబ్వే ప్లేయర్స్ ఎక్కడ తడబడలేదు. ఆస్ట్రేలియా లాంటి గట్టి టీమ్‌ని ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళ యొక్క గేమ్‌ని వాళ్ళు ఆడుకున్నారు. ఇక జింబాబ్వే ఓపెనర్ బెనెట్ టాప్ స్కోరర్ 64 పరుగులు స్కోర్ చేయగా, ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్‌కి, కామెరూన్ గ్రీన్‌కి చెరో వికెట్ వచ్చింది. ఇంకా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లోకి వస్తే స్టార్టింగ్ నుండి తడబడ్డారనే చెప్పొచ్చు. రెండవ ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ఇంగ్లీష్ ఔట్ అవ్వగా, మూడవ ఓవర్‌లో క్యామ్ గ్రీన్ డకౌట్ అయ్యాడు. నాలుగవ ఓవర్‌లో టిమ్ డేవిడ్ అలాగే ఐదవ ఓవర్‌లో వాళ్ళ కెప్టెన్ ట్రేవిస్ హెడ్ ఔట్ అయ్యారు. దాంతో మైటీ ఆస్ట్రేలియా పవర్ ప్లేలోనే 38 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి ప్రెజర్‌లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా మనం ఆస్ట్రేలియాని అయితే గేమ్‌లోంచి తీసేయలేం. ఎందుకంటే మాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇలాంటి సిట్యుయేషన్స్ నుండి ఎన్నో సార్లు ఆస్ట్రేలియన్ టీమ్ తను గెలిపించేశాడు. ఈసారి కూడా మ్యాట్ హెన్షాతో కలిసి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 77 పరుగులు స్కోర్ చేయగా, 15వ ఓవర్‌లో రేయాన్ బరల్ వచ్చి పార్ట్నర్‌షిప్ అయితే బ్రేక్ చేసి డేంజరస్ మాక్స్‌వెల్ వికెట్ తీశాడు. దాంతో జింబాబ్వే అయితే మళ్ళా గేమ్‌లోకొచ్చేసింది. క్రీజులోకొచ్చిన స్టాయినిస్‌ని 16వ ఓవర్‌లో ఔట్ చేయగా, 18వ ఓవర్‌లో బెన్ డోర్షెస్ అయితే ఒక అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కి పంపేశారు. తర్వాత ఓవర్‌లోనే సెట్ అయ్యి ఉన్న రెన్షా వికెట్ కూడా తీసి జింబాబ్వే బౌలర్స్ దాంతో ఈ వరల్డ్ కప్‌లో మొదటి అప్సెట్ అయితే నమోదు చేసేశారు. రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తరపున మ్యాట్ హెన్షా 65 పరుగులు స్కోర్ చేయగా, జింబాబ్వే తరపున బ్లెస్సింగ్ మొజరమని 4 వికెట్లు తీశాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అయిన 4 ఫర్ 17 వేసిన బ్లెస్సింగ్ మొజరమనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక్కడ ఉన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా అండ్ జింబాబ్వే ఇవి 2 కూడా 2 సార్లు తలపడ్డగా, 2 సార్లు కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాపై గెలిచింది. ఇక ఆశ్చర్యవేసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి చూద్దాం. ఈ మ్యాచ్ ముందు ఇండియన్ టీమ్‌కి శ్రీలంక కండిషన్స్‌లో ఎలా ఆడాలో జింబాబ్వే చూపించిందనే చెప్పొచ్చు. ఇండియన్ టీమ్ టీ20 అప్రోచ్ అయిన హిట్టింగ్ కాకుండా ఈసారి పిచ్‌కి తగ్గట్టు అలాగే కండిషన్స్ తగ్గట్టు బ్యాటింగ్ చేస్తే బెటర్ అన్నట్టు అర్థమైంది. ఎందుకంటే శ్రీలంకలోని స్పిన్ ట్రాక్స్ ఉంటాయి. అలాగే పెద్ద గ్రౌండ్స్ కూడా కాబట్టి హిట్టింగ్ అప్రోచ్ కాకుండా నార్మల్ టీ20 అప్రోచే కరెక్ట్. ఇక టీమిండియా స్క్వాడ్ అప్డేట్‌లోకి వస్తే అభిషేక్ శర్మ ఇంజ్యూరీపై ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ మొన్న మ్యాచ్ టాస్ అప్పుడు చెప్పింది 2-3 డేస్ పడుతుంది కోలుకోవడానికి అన్నాడు. దాంతో సంజు శాంసన్‌కి మళ్ళీ ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ గేమ్‌లో కూడా. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే శ్రీలంకలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఈ వెన్యూ చూసుకుంటే అటు బ్యాటింగ్ ఫస్ట్, ఇటు సెకండ్ బ్యాటింగ్ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ జరిగిన 50 ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో చూస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేసి నెగ్గినవి 22, చేసి గెలిచినవి అయితే 28. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 151 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 132గా ఉంది. లాస్ట్ 5 మ్యాచ్‌లు చూసినా సరే అంత హై స్కోరింగ్ గేమ్స్ అయితే కాదు. బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి 3, చేస్తూ గెలిచినవి 2. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 146, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 125గా ఉంది. ఈ మ్యాచ్ జరిగే టైంకి అయితే వరుణ్ దేవుడు కరుణించేలాగైతే ఏం లేడు. ఆల్మోస్ట్ 62% అయితే రెయిన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మ్యాచ్ జరిగితే కాకుండా ఫుల్ క్లౌడ్‌తో ఉంటుంది కాబట్టి డ్యూ పడే అవకాశం అయితే అస్సలు ఉండదు. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ఇక టీమ్స్ విషయానికెళ్తే నైట్ మ్యాచ్ డ్యూ ఉన్నది కాబట్టి 2 టీమ్స్ కూడా స్పిన్ అటాక్‌పై కాన్సంట్రేట్ అయితే చేస్తారు. ముందుగా పాకిస్తాన్ టీమ్ చూస్తే అన్ని గేమ్స్ కూడా ఒకే స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి, దానికి ఈ గ్రౌండ్‌లోనే ఆడుతున్నారు కాబట్టి, ఈ గ్రౌండ్ గురించి మొత్తం కంప్లీట్‌గా తెలుస్తుంది వాళ్ళకి. పాకిస్తాన్ టీమ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే సాహిబ్ జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్ ఓపెనర్స్,
సల్మాన్ అలీ అగా వాళ్ళ కెప్టెన్, బాబర్ అజమ్, ఉస్మాన్ ఖాన్ వికెట్ కీపర్, మొహమ్మద్ నవాజ్, షహదబ్ ఖాన్, ఫహీం అష్రఫ్, షహీన్ అఫ్రీడి, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ టారిక్. 4 స్పిన్నర్స్, 2 ఫాస్ట్ బౌలర్స్. టీమ్ కాంబినేషన్ వీళ్ళకి బాగానే సెట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడిన 2 మ్యాచెస్ అయితే గెలిచేశారు. కానీ చూసుకుంటే ఈసారి ఎలా ఆడతారో చూడాలి ఇండియా పైన. మన ఇండియన్ టీంలోకి చూసుకుంటే స్పిన్ ట్రాక్ కాబట్టి మన వాళ్ళు కూడా స్పిన్నర్స్ని టీంలోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మన వాళ్ళు చేసే చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే రింకు సింగ్ ఈ వరల్డ్ కప్లో అంత గొప్పగా ఆడడం లేదు కాబట్టి ఒకవేళ తనకి బదులు వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా కాబట్టి. హర్షదీప్ సింగ్కి బదులు కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న అభిషేక్ శర్మ ఇంజురీ నుండి కంప్లీట్గా కోలుకుంటే సంజు శాంసన్కి బదులు మళ్ళీ టీంలోకి వస్తాడు, లేదంటే లేదు. ఇండియన్ టీం యొక్క ప్రబుల్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఓపెనర్ సంజు శాంసన్ ఆర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. మన టీం చూసుకున్నా కంప్లీట్గా స్పిన్ అటాక్తో వెళ్ళిందని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, శివం దూబే రూపంలో 2 ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అందువలన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి బౌలింగ్ చేంజెస్కి. ఈ మ్యాచ్ Feb 15న సాయంత్రం 7 గంటలకి లైవ్ ప్రసారం అవుతుంది. దీన్ని టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్లోను, లేదు ఓటీటీలో చూడాలనుకుంటే జీ హాట్స్టార్లో అయితే చూడొచ్చు. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ ముందు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.